ఒకప్పుడు మన హీరోస్ ఏ క్యారెక్టర్స్ అయితే చేశారో ఆ క్యారెక్టర్స్ చూసి తిట్టారు, ట్రోల్ చేశారు. అసలు ఇది అవసరమా అని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు అదే క్యారెక్టర్స్ తోటి షబాస్ అనిపించుకున్నారు మన స్టార్ హీరోలు. మన స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఏదైతే స్టార్టింగ్లో చేసినటువంటి ఆ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ చూపించలేకపోయాయో, బట్ అవే క్యారెక్టర్స్ ఇప్పుడు థియేటర్లో కనబడితే క్లాప్స్ కొడుతున్నారు. మరి ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ హీరోస్ ఏంటి? హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయిందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈవెన్ పాన్ ఇండియా స్థాయిలో ఏ డైరెక్టర్కైనా, అంటే పాన్ ఇండియా సినిమా తీయాలి అని అంటే కంప్లీట్గా అది తెలుగు హీరోలనే చూస్తున్నారు ప్రతి ఒక్క డైరెక్టర్స్. అండ్ కంప్లీట్గా వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్టులు కూడా అదే రేంజ్లో అండ్ అదే మార్కెటింగ్ కూడా వర్కౌట్ అవ్వాలి. కాబట్టి ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్ అయినా టాలీవుడ్ వైపే చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా వెళ్ళిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, దాని తర్వాత కల్కిల్తోటి ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వచ్చినటువంటి దేవర కూడా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మన స్టార్ హీరోస్ ఒకప్పుడు ఏదైతే క్యారెక్టర్స్ ప్లే చేశారో ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నటువంటి విమర్శలు అంతా ఇంత కావు. అందులో ఫస్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారు. సో రామ్ చరణ్ గారు ఫస్ట్ వేసినటువంటి క్యారెక్టర్ అంటే తుఫాన్ అనే ఒక సినిమా వచ్చింది. తుఫాన్లో ఆయన క్యారెక్టర్కి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన లైఫ్లో తుఫాన్ అనే ఒక సినిమా ఉందని రామ్ చరణ్ గారే మర్చిపోయారట. ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. నా లైఫ్లో నేను తీసినటువంటి సినిమాలలో తుఫాన్ ఒకటి ఉంది అని ఆయన ఎవరో గుర్తు చేస్తే తప్పితే అలాంటి ఒక సినిమా ఉందని కూడా ఆయన తెలియదు. అంటే అంత నెగిటివిటీని ఎదుర్కోవడం జరిగింది తుఫాన్. ప్రియాంక చోప్రా దాంట్లో ఆల్రెడీ ఒక మంచి క్యారెక్టర్ చేసింది, బట్ అది ఎట్టు కూడా వర్కౌట్ అవ్వలే. బాలీవుడ్లో చాలా బ్యాడ్ టాక్ అయితే ఫేస్ చేయడం జరిగింది. అయితే కట్ చేస్తే ఇప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాతనే సేమ్ టైం RRR లాంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ పర్ఫెక్ట్గా సూట్ అయ్యి, అంటే ఏదైతే పోలీస్ గెటప్ వేశాడో అదే పోలీస్ గెటప్లో రామ్ చరణ్ అయితే కంప్లీట్గా ఒక మాస్ ఎలివేషన్ ఇచ్చి ఆ ఫస్ట్ ఏదైతే ఫైట్ సీక్వెన్సెస్ ఉందో దాంతో కంప్లీట్గా చాలా ఎంటర్టైన్ కూడా చేశారు. అది కూడా అందరికి తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ గూస్ బంప్స్ కూడా వస్తాయి ఆ షాట్ చూస్తే. సేమ్ కంప్లీట్గా దానికి ధృవ కూడా అంతే. ఒక పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కంప్లీట్గా రామ్ చరణ్ గారే అన్న డౌట్ కూడా రావచ్చు. అంటే అంత పర్ఫెక్ట్గా అంత ఐపీఎస్ ఆఫీసర్లా ఉంటుంది ధృవ క్యారెక్టర్లో ఆయన క్యారెక్టర్. ఇకపోతే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో ప్రభాస్ గారు కూడా ఆదిపురుష్ చేసినప్పుడు ఆయన మీద వచ్చినటువంటి నెగిటివిటీ అంత ఇంత కాదు. ప్రభాస్ అసలు ఆ లుక్ ఏమైనా సెట్ అయిందా, ప్రభాస్ ఫేస్ మొత్తం మారిపోయింది ఏంటి, అది కూడా చాలా ట్రోల్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా అప్పుడో ఇప్పుడు ఆ సినిమాని ట్రోల్ చేస్తూనే ఉంటారు ఆదిపురుష్ని. అంటే అది ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో రాలేదని కూడా అంటారు. బట్ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి కన్నప్పలో సేమ్ క్యారెక్టర్, అంటే ఆదిపురుష్లో ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో సేమ్ క్యారెక్టర్, బట్ అది రాముడి క్యారెక్టర్ అయితే ఇది రుద్ర క్యారెక్టర్. బట్ క్యారెక్టర్ వైజ్గా మాత్రం థియేటర్స్లో ఇన్ఫ్యాక్ట్ కన్నప్ప సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టిందనడంలో ప్రభాస్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ అయినది. ఆయన వచ్చిన తర్వాతనే సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయిందని కూడా మనకు అర్థమైపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎంట్రీ కోసమే మనం చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. బట్ ఆ ఎంట్రీ సీన్స్, ఆయన సీన్స్ వచ్చినప్పుడు కూడా మనకు కంప్లీట్గా ఒక సినిమా చూసేసామన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇకపోతే సో ప్రభాస్ గారు అయిపోయారు. ఇకపోతే అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అని ఇప్పుడు అంటూ ఉంటాం. బట్ ఆయనని గంగోత్రి సినిమాలో ఏదైతే సునీల్ గారితో ఉన్నటువంటి కాంబినేషన్ సీన్ ఏదో ఆ సీన్లో స్టిల్ ఇప్పటికీ కూడా ఆ లుక్ని చేసి కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా. ఇది అంటే ఇలాంటి టైపు ఇది అని చెప్పేసి కూడా అంటారు. బట్ అదే గెటప్ ఏదైతే అదే లేడీ గెటప్ ఉందో పుష్ప 2లో అల్లు అర్జున్ గారు వేసినటువంటి గెటప్ అది సోషల్ మీడియాని స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక ఊపేసిందని చెప్పొచ్చు. అంటే ఆ క్యారెక్టర్కి వచ్చినటువంటి అప్లాజ్, ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ జాతర సీక్వెన్స్ ఎస్పెషల్లీ సినిమాకే హైలైట్ అయిందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ సీన్ వల్లనే సినిమా ఒక గూస్ బంప్స్ తెప్పించేటువంటి షాట్ అది ప్రీ క్లైమాక్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రేంజ్లో ఉంటుంది. బట్ ఇక పుష్ప 2 తెలిసి ఏదైతే ట్రోల్ చేసినటువంటి గెటప్ ఉందో గంగోత్రిలో, బట్ అదే గెటప్ తోటి, అంటే అదే గెటప్ వేసినటువంటి సినిమాలో దాదాపు 1800+ కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసి వరల్డ్లోనే టాప్లో నిలిచింది పుష్ప 2. సో కంప్లీట్గా ఆ సినిమాని ఆయన ఏ రేంజ్కి తీసుకెళ్లారో అర్థం కావచ్చు. అంటే ఇండియన్ సినిమాని వరల్డ్ వైజ్గా తీసుకెళ్లారు ఆఫ్టర్, అంటే రాజమౌళి గారి తర్వాత సుకుమార్ గారు అండ్ బన్నీ గారు ఇద్దరు కూడా. ఆయన డెడికేషన్ కంప్లీట్గా దాంట్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎంతలా కష్టపడ్డాడో, ఎంత హార్డ్ వర్క్ చేశాడో. బట్ ఆ హార్డ్ వర్క్కి ఈరోజు ఆ సక్సెస్ అనమాట. ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చేసినటువంటి క్యారెక్టర్ అంటే ఆయన సిమిలర్గా ఉన్నా కానీ గతంలో రిలీజ్ అయినటువంటి దమ్ము కంప్లీట్గా పగలు, ప్రతీకారాలు, ఈ కైండ్ ఆఫ్ జోనర్ ఉంటుంది.
సేమ్ టైం ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయినప్పుడు బోయపాటి గారి డైరెక్షన్లో అదంత పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. సేమ్ క్యారెక్టర్ కూడా ఆయన మీసాలంటే ఆ గెటప్ కూడా కొంచెం కొత్తగానే ట్రై చేశారు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ సేమ్ టైం అరవింద సమేతలో ఎన్టీఆర్ గారు చేసినటువంటి క్యారెక్టర్ కూడా ఇన్ఫాక్ట్ అలాంటిది ఏదైతే దమ్ములో చేశాడో ఇక్కడ ఆయన తీసుకొచ్చి చేయడం, ఇక్కడ కూడా ఆయన తీసుకురావడం. సో ఇలాంటి కొంచెం సిమిలర్ క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ లుక్ వైజ్ కొంచెం చేంజ్ ఉన్నా కానీ స్టోరీ మాత్రం ఒకటే. బట్ ఈ క్యారెక్టర్ ఈ సెట్ కాదన్నారు. బట్ ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారితో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు అరవింద సమేతతో. సో అది కూడా చాలా మంచి సక్సెస్ అయితే అయింది. ఇకపోతే మహేష్ బాబు గారు గతంలో రిలీజ్ అయినటువంటి టక్కర్ దొంగ సినిమా అని ఒకటి ఉంటుంది. సో టక్కర్ దొంగ సినిమా కౌబాయ్ ఆ టైప్ ఆఫ్లో ఉంటుందో అదొక మంచి ఎక్స్పెరిమెంటల్. బట్ కాకపోతే అది చాలా వర్కౌట్ అవ్వలేదు. అంటే చాలామంది ఆడియన్స్ ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారట అప్పట్లో. బట్ అది చాలా డిసప్పాయింట్ చేసింది. కానీ ఇప్పుడు అదే తరహాలో ఏదైతే టక్కర్ దొంగలో ఉన్నటువంటి గెటప్ ఏదైతే ఉందో కంప్లీట్గా అలాంటి గెటప్పే ఇప్పుడు SSMB 29లో మహేష్ బాబు గారు ప్లే చేస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. అంటే అది కౌబాయ్ క్యారెక్టర్ ఏదైతే సౌత్ ఆఫ్రికా అడవుల్లో జరిగే ఒక అడ్వెంచర్ స్టోరీ కాబట్టి టక్కర్ దొంగకి దీనికి కూడా సేమ్ సిమిలారిటీ అయితే డెఫినెట్గా లేకపోలేదు. ఏదైతే కౌబాయ్ లాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నారో మహేష్ బాబు గారు అది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు SSMB 29 అంటే మనం అర్థం చేసుకోవచ్చు రాజమౌళి గారు అండ్ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. కంప్లీట్గా ఇది కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి సో ఏదైతే ఏ గెటప్స్ అయితే వేసి ట్రోల్స్ ఎదుర్కొన్నారో బట్ అదే గెటప్స్ వేసి మళ్ళీ అప్రిషియేషన్ కూడా ఎదుర్కొన్నారు. బట్ ఏదో డైలాగ్ ఉంటుంది కదా సాహో సినిమాలో, గల్లీలో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టినోడికి ఒక రేంజ్ ఉంటుందని. సో అలానే పర్ఫెక్ట్గా ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఇప్పుడు అక్కడ చేసిన వాళ్ళకి ఏదైతే ట్రోల్ చేసినటువంటి నోర్లు, ఏదైతే విమర్శించినటువంటి నోర్లు ఉందో ఇప్పుడు అదే నోరుతోటి అప్లాజ్ కూడా వాళ్ళు సొంతం చేసుకోవడం అయితే జరిగింది. సో మొత్తంగా ఇది అంటే ఏదైనా కానీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ పోయామో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలనుకుంటారు కదా, ఇది పర్ఫెక్ట్గా మన టాలీవుడ్ స్టార్ హీరోస్కి సెట్ అవుతుంది అనుకుంటారు. బట్ ఈ గెటప్స్ అన్నింటిలో మరి మీ ఫేవరెట్ గెటప్ ఏంటి కామెంట్ చేయండి.